హలో, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ నన్నారి షర్బత్. ఇది ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నన్నారి వేరు 100 గ్రాములు, చక్కెర 2 కేజీలు, లెమన్ సాల్ట్ 1/2 స్పూన్. ఇది లేని పక్షంలో ఒక నిమ్మకాయలో అరభాగం జ్యూస్ తీసుకొని వాడుకోవచ్చు. నీళ్ళు 4 లీటర్లు. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. నన్నారి వేరు ఇలా ఉంటుంది. దీన్ని మనం పగలగొట్టుకోవాలి. ఈ మాదిరిగా పొడి పొడిగా చేసుకోవాలి. ఈ మాదిరిగా మరీ మెత్తగా కాకుండా పలుకులుగా ఈ మాదిరిగా నల్లకొట్టాలి వీటిని. ఈ నన్నారి వేరు ప్రతి నాటు మందుల అంగడిలోనూ దొరుకుతుంది. ఇప్పుడు ఒక పెద్ద పాత్రను తీసుకొని ఈ నన్నారి వేరుని వేసి మూడు లీటర్ల నీళ్ళు వేసి ఓవర్ నైట్ ఈ నన్నారి వేరుని దీంట్లోనే నానబెట్టాలి. మనం ఊరబెట్టుకున్న నన్నారి వేరు బాగా ఊరింది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాత్రని, ఒక ఫిల్టర్ని కూడా తీసుకుందాం. ఇది నీళ్ళు వడకట్టే ఫిల్టరు. ఈ మాదిరి ఫిల్టర్ చేసుకొని దీన్ని వేస్ట్ చేయక్కర్లేదు. మనం దీన్ని బాగా ఎండబెట్టి బాత్ పౌడర్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మరొక లీటర్ నీళ్ళని యాడ్ చేసుకుందాం. దీన్ని పొయ్యి మీద పెట్టి 2 లీటర్ల నీరు అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పాత్రని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని హైలోనే చేయాలి. ఈ 4 లీటర్ల నీళ్ళు 2 లీటర్లుగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. మనం తీసుకున్నటువంటి నన్నారి వాటరు సగం దాకా అయిపోయినాయి. కలర్ కూడా బాగా వచ్చేసింది. నాకు ఇది సగం కావడానికి దాదాపుగా గంట టైం పట్టింది. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన క్వాంటిటీని బట్టి టైం అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న 2 కేజీల చక్కెరని కలిపేస్తాం. చక్కెర వేసిన తర్వాత బాగా కలపాలి.
చక్కెర కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం జీరా పక్కువ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే గమ్లాగా అంటుకుంటుంది కదా, ఆ పక్కువ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో నిమ్మ ఉప్పు వేసుకుందాం. ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది. అంతే అండి, అయిపోయింది నన్నారి సిరప్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత ఏదైనా గాజు బాటిల్లో కానీ ఏదైనా తడి లేనటువంటి బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటు ఉంటుంది. అంతే అండి, రెడీ అయిపోయింది నన్నారి షర్బత్. చూడండి, ఈ థిక్నెస్లో ఉండాలా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.